హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మార్నింగ్ మా కిచెన్ చూడండి ఎంత మెస్సీగా ఉందో. చూసారా? నైటే మొత్తం నీట్ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి మార్నింగ్కి. నాకైతే అస్సలు హెల్త్ బాగాలేదు, అందుకని ఏం చేయలేదన్నమాట. సో ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ముందుగా పిల్లల్ని స్కూల్ పంపించేసి, సో ఇక్కడ రైస్ అయితే చేసి పెట్టాను. లెమన్ రైస్ చేసేసా ఈరోజు. సో మెస్సీ కిచెన్ అనమాట. ఓకే అండి. సో పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత నా పని మొత్తం మొదలు పెట్టుకుంటానమాట. ఏది చూడండి, ఇలా ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి మా ఇంట్లో, కనిపిస్తుందా మీకు? ఎన్నిసార్లు దాన్ని తొగినా మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో మొత్తం ఎంత క్లీన్ చేసినా కానీ ఇలా చేసి పెట్టేస్తాయి అన్నమాట. ఈ సమ్మర్ వస్తే చాలండి, ఇంకా డస్ట్ అసలుకి చాలా ఎక్కువైపోతుంది. డైలీ క్లీన్ చేసినా అంతే డస్ట్. ఇక్కడ చూడండి, బర్డ్స్ మొత్తం గలీజ్ చేసి పెడతాయి. ఇక్కడ పిల్లలు ఉన్నంత వరకు ఏ పని కాదండి. పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత మొత్తం స్లోగా చేసుకోవచ్చు, ఈజీగా. పిల్లలు ఉన్నంత వరకు టెన్షన్ అనమాట. ఇంకా వాళ్ళని రెడీ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి. ఇక ఇది వచ్చేసి మా సంపు డోర్ అండి. ఇది ఎలా అయిపోయింది చూడండి, మొత్తం జంక్ పట్టి దీనికి. ఇక్కడ పక్కన చూడండి ఫ్రెండ్స్, పూల తోటలు, అంటే కనకాంబరం పూలు పక్కన ఆంటీ వేశారనమాట. ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసుకోవాలండి. కిచెన్ కూడా చూపిస్తాను నేను, ఓకేనా? వ్లాగింగ్ వీడియో అంటే లాంగ్ అవుతుందండి, ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేదనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇంకా ఇంత చిన్నగా ట్రిమ్ చేసి పెట్టినా లాంగ్ అయిపోతుంది అనమాట వ్లాగ్ వీడియోస్. మొత్తం క్లీన్ చేసేసుకోవాలి పిల్లలు వెళ్ళిన తర్వాత. షూస్ చూడండి, అసలుకి ఎంత దుమ్ము అండి, దుమ్ము ధూళి ఎంత వస్తుంటుంది డైలీ క్లీన్ చేసినా కానీ. సో చూడండి ఇక్కడ ఎంత దుమ్ము ధూళి వస్తుంటుంది. మాకు సమ్మర్ వచ్చిందంటే, ఎండాకాలం వచ్చిందంటే ఇంకా ఎక్కువ. సో బాల్కనీలో క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఇక్కడ కిచెన్లో అయితే వచ్చేసాను. సో చూసారు కదా ఎంత మెస్సీగా ఉందో కిచెన్. ఓకే అండి, సో కిచెన్లో క్లీనింగ్ చూపిస్తాను. దుమ్ము చూడండి, ఎంత దుమ్ము, ఎంత క్లీన్ చేసినా దుమ్ము మాత్రం వస్తూనే ఉంటుంది. పని చూడడానికి ఈజీగానే అనిపిస్తుందండి, కానీ చేసేటప్పుడే అసలుకి చాలా టఫ్గా ఉంటుందన్నమాట. ఏముందిలే పని, ఇంతే కదా అనుకుంటారు. బట్ 10 మినిట్స్లో వీడియోలో 10 మినిట్స్లో చేసేవచ్చండి. బట్ ఎడిటింగ్ చేసి ట్రిమ్మింగ్ చేసి 10 మినిట్స్ చేసేస్తారనమాట. 1 అవర్ కన్నా ఎక్కువ టైం పడుతుంది. 1 అవర్ 2 అవర్స్ వీడియోస్ని జస్ట్ 10-15 మినిట్స్లో ఎడిట్ చేసి పెట్టేస్తారు. ఇంత తొందర అయిపోయింది అనుకుంటారు. ఓకే అండి, సో వాటర్లో నీమ్ ఆయిల్ ఉంటుంది కదండి, అది వేసేసుకున్నాను. మీ దగ్గర డెటాల్ ఉన్నా మీరు యూజ్ చేయవచ్చు. నా లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా కిచెన్ షెల్ఫ్ క్లీనింగ్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లో విజిట్ చేసి చూసేయండి, ఓకేనా? ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను. మా కిచెన్లో లైట్నింగ్ అంతగా రాదండి. విండోస్ చాలా చిన్నగా ఒక విండో పెట్టారు, బట్ దానివల్ల కూడా లైటింగ్ అస్సలకి రాదనమాట. ఎంత డార్క్గా ఉంటే కిచెన్ అన్ని కాక్రోచెస్ వస్తాయి కిచెన్లో, ఎంత లైట్నింగ్గా ఉంటే అంత బెస్ట్ కిచెన్లో. సో అంతా ఒకేసారి కాకుండా డైలీ కొద్దిగా క్లీన్ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి. ఇంకా చిన్న పిల్లలు ఉన్న ఇల్లు అయితే ఎంత నీట్గా పెట్టుకున్నా కానీ అది మాత్రం జస్ట్ పిల్లలు స్కూల్ పోయి అంతవరకే అండి బాగుండేది. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇల్లు మొత్తం అలాగే అయిపోతుంది. సో ఇవైతే స్పాచులాస్ అన్నీ చూస్తున్నాను కదా, ఇలాంటివన్నీ ఒక పెద్ద డబ్బాలో పెట్టేశాను. సో దీన్ని ఇక్కడ పెట్టేస్తాను అనమాట. సో చాపింగ్ బోర్డు యూజ్ చేసినప్పుడల్లా శుభ్రంగా దీన్ని వాష్ చేసి పెట్టుకోవాలండి, లేదంటే దీని మీద కాక్రోచెస్ వచ్చేస్తాయి అన్నమాట.
ఇక ఇక్కడ అవెన్ పైన అయితే నేను ఇందులో ఒక బాస్కెట్లో సోయా సాస్, అలాగే చిల్లీ సాసెస్ ఉంటాయి కదండీ, వెనిగర్, టమాటో కెచప్ అన్నీ ఇందులో పెట్టేసుకుంటాననమాట. సో ఈ ఫ్లవర్ వాష్ మీరు నా వీడియోలో చూసే ఉంటారు కదా. మొత్తం కొద్ది కొద్దిగా క్లీన్ చేసుకుంటూ ఉంటే కిచెన్ కౌంటర్ టాప్, అలాగే టైల్స్, కిచెన్ టైల్స్ ఎంత క్లీన్ చేసినా కానీ మళ్ళీ మనం ఏదో ఒకటి కుక్ చేస్తూనే ఉంటాం కదండి. సో అప్పుడు అంతా ఇలా మరకలు పడిపోతాయి అన్నమాట. ఐ థింక్ మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మరకలు పడిపోతాయి. నేనైతే ఇక ఎక్స్ట్రా ఏం యూస్ చేయనండి, అన్నిటికీ ఒకటి యూస్ చేస్తాను. ఇంకా టైల్స్కి వేరు అని, కౌంటర్ టాప్కి వేరే అని అలా ఏం యూస్ చేయను అనమాట. ప్రతి ఒక్క దానికి నేను ఒకటే యూస్ చేస్తానన్నమాట. ఇంకా ఈ స్క్రీన్స్ ఉంటాయి కదండి, టీవీకైనా అవెన్కైనా కాలిన్ యూస్ చేస్తాను అంతే. ఇంకా గ్లాసెస్కి ఇంకా ప్రతి ఒక్క దానికి నేను డెటాల్, టైల్స్కి కూడా డెటాల్ యూస్ చేస్తాను. అంటే రెగ్యులర్గా డైలీ మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అసలు మరకలు అవి లేకుండా ఉంటాయి. ఒకవేళ ఎక్కువ జిడ్డు మరకలు ఉంటే నేను వీడియో తీస్తానండి, ఒక వీడియో చేసి పెడతాను ఏం చేయాలో. అది కూడా మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న వస్తువులతోటే. మీకు సౌండ్ వస్తుందో లేదో నాకైతే తెలియదు అస్సలకి, ఎందుకంటే నా దగ్గర మైక్ లేదండి. ఇలానే ఓకే అండి, ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇది మొత్తం అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా, ఇది మొత్తం అయితే అయిపోయింది. ఇందులో వచ్చేసి నెయ్యి ఉందన్నమాట, హోమ్ మేడ్ అండి, ఇది ఇంట్లోనే చేశాను. అసలు తెరవగానే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మొత్తం తినాలనిపిస్తుంది, అంత మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ చేస్తాను. ఐ థింక్ ఇలా వాయిస్ అయితే రాదండి, నేను వీడియో చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా, లేదంటే మ్యూజిక్ పెడతాను, ఓకేనా. కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా. ఓకే అండి, సో 10 minutes బ్రేక్ తర్వాత మళ్ళీ మీతో షేర్ చేస్తున్నాను అనమాట వీడియో. చెప్పాను కదా హెల్త్ బాగాలేదని. ఇక్కడ ఆయిల్ పెట్టుకుంటాం కదండి, అందుకనే చాలా ఎక్కువ జిడ్డుగా ఉంటుందన్నమాట. సో ఏం చేయాలి, ముందుగా కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి పెట్టేయాలన్నమాట. ఇక్కడ వాటర్ వేసి నీళ్ళు చల్లేసి పెట్టేయాలి, మొత్తం కొద్దిగా లూజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ జిడ్డు ఎంత జిడ్డుగా అయినా ఉన్నాయండి, ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇది అందరి ఇళ్ళలో ఉంటుంది కదా, రూబీ 10 రూపీస్ ప్యాకెట్ అనమాట. దీంతోనే జిడ్డు అసలు ఎంత మొండి జిడ్డు అయినా కానీ క్లీన్ అయిపోతుందండి, ఓకేనా. సో నేనైతే ఇలానే క్లీన్ చేస్తానండి, మరి మీరు ఎలా క్లీన్ చేస్తారో నాకు కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఇలా స్టీల్ పీస్ ఉంటుంది కదండి, ఎక్కువ రుద్దే అవసరం లేదండి, జస్ట్ ఇలా రబ్ చేసినా మొత్తం క్లీన్ అయిపోతుంది. సో ఇలా ఎంత మొండి జిడ్డు అయినా కానీ క్లీన్ అయిపోతుందండి. దీనివల్ల ఏం షైనింగ్ ఏం పోదండి, ఈ పౌడర్ వల్ల చాలా క్లీన్ అయితే అయిపోతుంది. అలాగే ఇక్కడ టైల్స్కి కూడా చూపిస్తానండి. సో కిచెన్ టైల్స్కి కూడా ఇలాగే క్లీన్ చేస్తానన్నమాట. దీంతోనే కిచెన్ టైల్స్కి స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేయకూడదు, ఓకేనా. ఇలా టైల్స్కి ఏ టైల్స్కి అయినా కానీ స్టీల్ స్క్రబ్బర్ అనేది యూజ్ చేయకూడదు, ఓకేనా. సో ఇలా చూసారా ఎంత ఈజీగా క్లీన్ అయిపోతాయంటే అసలు కొత్త పట్టులాగా అయిపోతాయి. షైనింగ్ పోతుందేమో అన్న డౌట్ అస్సలు వద్దండి అసలు, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, ఓకేనా. సో ఇలా ఓకేనా, ఇలా మొత్తం చేసుకుంటే అయిపోయిందండి, చాలా క్లీన్ అయిపోతాయి టైల్స్ అయితే. ఎక్కువ మండి ఉంటుంది కదండి, ఏమన్నా జిడ్డు ఉండి మరకలు ఉంటాయి కదా, చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. సో ఇలా మొత్తం రబ్ చేసుకున్న తర్వాత ఒక బట్టను తడుపుకోవాలి వాటర్లో, ఓకేనా. సో వాటర్లో తడుపుకొని ఇలా క్లీన్ చేసేస్తే సరిపోతుందండి. చూడండి అసలుకి రిజల్ట్ మీ ముందే ఉంది కదా, ఎంత నీట్గా అయితే అంటే ఇలా ఒక 3-4 సార్లు బట్టను తడుపుకొని క్లీన్ చేసుకుంటే అయిపోయింది. చాలా అసలు కొత్త వాటిలాగా షైనింగ్గా అవుతాయి అన్నమాట.
దీనివల్ల ఏం షైనింగ్ అయితే పోదండి, ఇంకా నీట్గా అయితే ఎంత మొండి ఆయిల్ మార్కర్ అయినా కానీ ఈజీగా వదిలిపోతాయి. ఓకేనా, ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. సో వాటర్ చేంజ్ చేస్తూ క్లాత్ను తడుపుకుంటూ క్లీన్ చేసుకోండి. డెటాల్ వేసుకోండి. వాటర్లో డెటాల్ వేయడం వల్ల ఈగలు, దోమలు, అలాగే పురుగులు, గుడ్డింకలు అనేవి కూడా రావు. ఓకేనా, అండ్ బ్యాక్టీరియా కూడా ఉండదు. సో ఇలా తక్కువ రేట్లో ఈజీగా చేసుకోవచ్చు. అఫోర్డబుల్ అండి, ఏ చిన్న షాప్లో అయినా దొరుకుతుంది. అస్సలు రుద్దే పనే లేదు, ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా మీరే ఎంత షైనీగా అయిందో. సో గ్యాస్ కూడా క్లీన్ చేసే ముందుగా మొత్తం వాటర్ ఇలా వేసుకోవాలి. ఓకేనా, ఇవి కూడా డైలీ ఒకసారి సామాన్లు కడిగేటప్పుడు కడిగేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ ప్లేట్స్ అలాగే క్లీన్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి. కానీ జాగ్రత్తగా కడగండి ఇవి కడిగేటప్పుడు, ఎందుకంటే చాలా షార్ప్గా ఉంటాయి. ఇవి కట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. నేను చాలాసార్లు అలాగే కట్ చేసుకున్నాను. సో జాగ్రత్త అండి. ఓకేనా, ఇప్పుడు మొత్తం ఇలా వాటర్ నీళ్ళు వేసుకుంటే ఆయిల్ జిడ్డు మొత్తం లూజ్ అయిపోతుంది. ఓకేనా, ఒక 5 minutes వరకు. జస్ట్ వాటర్ అండి, ఇది ఏం లేదు, ఓన్లీ వాటరే. ఓకేనా, ఏం కలపలేదు వాటర్లో. ఓకేనా, సో ఇక్కడ గ్యాస్కి వాటర్ వేసాం కదా, అది లూజ్ అయ్యే లోపల మనం ఈ టైల్స్ని రుద్దేసుకుందాం. అదే రూబీ పౌడరే. యూస్ఫుల్ అనిపిస్తే చూడండి వీడియోని, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకేనా, ఇలా వీక్లీ ఒకసారి క్లీన్ చేసుకొని డైలీ మనం కుకింగ్ అయిన వెంటనే ఒక వెట్ క్లాత్ తీసుకొని తుడిచేసుకుంటే అయిపోతుందండి. నీట్గా ఉంటుంది, ఎప్పటికైనా నీట్గా ఉంటుంది టైల్స్. సో నేను మీకు చూపించాలని క్లీన్ చేయలేదన్నమాట, ఎందుకంటే క్లీన్ ఉన్న వాటి మీద అర్థం కాదు కదండి, అందుకని మీకు చూపిద్దామని క్లీన్ చేయలేదు. లేదంటే ఒక్కసారి వీక్లీ వన్స్ ఇలా క్లీన్ చేసేసుకొని డైలీ ఒక తడి బట్టతో తుడిచేసుకుంటే నీట్గా అయిపోతుంది. అసలుకి ఒక్క మరక ఉండదు. కుకింగ్ అయిన వెంటనే క్లీన్ చేసేసుకుంటే అయితే ఇలా గ్యాప్స్ ఉంటేనే అండి మరకలు ఉండేది ఇందులో, లేదంటే బాగా తొందరగా అయిపోతుంది టైల్స్ క్లీనింగ్ అయితే. ఇలా గ్యాప్స్ ఉంటాయి కదా, కనిపిస్తుందా? సో ఇలా గ్యాప్స్ ఇందులో మొత్తం, సో ఇక్కడ చూపిస్తాను, ఇందులో మొత్తం జిడ్డు ఉంటుందన్నమాట, ఇరుక్కుపోయి ఉంటుంది. టైల్స్ వేయించేటప్పుడు చాలా టైల్స్ వేయించుకోవాలండి. ఇలా డిజైన్స్ ఉండేటివి, చెట్స్ ఉండేటివి అస్సలు వేయించుకోకూడదు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటున్నానండి. యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే నాకు కామెంట్ చేయండి. ఓకేనా, జస్ట్ నేను తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అంటే నేను ఎలా క్లీన్ చేసుకుంటాను ఈజీగా అని చూపించడానికే. ఓకేనా, టైం మొత్తం ఈ గ్యాప్స్లను క్లీన్ చేయడానికే పడుతుందన్నమాట. సాదా టైల్స్ అయితే చాలా తొందరగా క్లీన్ అయిపోతాయి. ఓకే అండి, సో క్లీన్ చేసేసిన తర్వాత ఇది కూడా తడి బట్టతో, పిల్లలకి చిన్నగా అయిపోయి ఉంటాయి కదండి క్లాత్స్, బనీన్లు, టీషర్ట్లు అలాంటివి ఇలా కిచెన్ క్లీనింగ్కి యూజ్ చేస్తానన్నమాట. ఓకేనా, సపరేట్గా దొరుకుతాయండి, వైపర్స్ అవి దొరుకుతాయి కిచెన్వి కూడా. బట్ నేను తెచ్చుకొని చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ క్లాత్స్, సాఫ్ట్ క్లాత్స్ అన్నీ చిన్నపడిపోతాయి కదండి, ఇంకా యూస్కి రావు, అవి పనికి రావు. అలాంటప్పుడు ఇలా యూజ్ చేసేసుకోవచ్చు మనం. సో పిల్లల బట్టలు వేసుకోవడానికి పనికి రాకపోతే ఇలా యూజ్ చేసుకోండి. ఓకేనా, మనీ కూడా సేవ్ అవుతుంది. టైల్స్లో ఎంత డిజైన్ ఉంటే అంత క్లీనింగ్కి కష్టం అయిపోతుంది అన్నమాట. టైల్స్ ఎంత సింపుల్గా, ఎంత సాదాగా ఉంటే అంత తొందరగా క్లీన్ చేసేసుకోవచ్చు అసలుకి. ఓకేనా, మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను. ఓకే అండి, సో టైల్స్ అయితే మొత్తం క్లీన్ చేసేసాను అనమాట, చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తున్నాను. గ్యాస్ స్టవ్ని కూడా ఎక్కువ రుద్దకూడదండి, గట్టిగా రుద్దకండి, జస్ట్ పైన ఇలా రబ్ చేసుకుంటే అయిపోయి. ఇలా కార్నర్స్లో ఉంటుంది కదండి, ఇక్కడ ఆయిల్ మొత్తం గట్టిగా ఉంటుంది, ఇక్కడ ఒక్కటి కొద్దిగా ఎక్కువ గట్టిగా మనం ప్రెస్ చేసినా మొత్తం స్క్రాచెస్ పడిపోతాయి అన్నమాట. గ్యాస్ స్టవ్ని కూడా డైలీ నైట్, లేదంటే కుకింగ్ అయిపోయిన వెంటనే వెట్ క్లాత్తో మనం క్లీన్ చేసేసుకుంటే అయిపోయింది. ఇది కూడా నార్మల్గా కుకింగ్ చేసేటప్పుడు కన్నా మనం వీడియో షూట్ చేస్తుంటాం కదండి, కుకింగ్ వీడియో, అప్పుడు ఎక్కువ డర్ట్గా అయిపోతుంది అనమాట. ఇది చాలా మెస్సీగా అయిపోతుంది. ఇంకా
ఎందుకంటే షూట్ చేయాలి తొందరగా, అప్పుడు సెట్ చేసుకోవడానికి కుదరదు కదా. ఆ తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం సెట్ చేసుకుంటాను ఇలా. ఓకే అండి. ఇంకా స్క్రబ్బర్ అయిపోయిన తర్వాత బట్టను తడిగా చేసేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇంట్లో ఉన్న వాటితోనే టైం కూడా పట్టదు. టైం పడుతుందండి అసలుకి. డైలీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఒక 10 మినిట్స్లో, 5 మినిట్స్లో, 15 మినిట్స్లో చేసుకోవచ్చండి. బట్ వీక్లీ ఒకసారి చేసినప్పుడు మాత్రం టైం పడుతుంది. ఓకేనా, అట్లీస్ట్ 1 అవర్ అయినా పడుతుంది. ఎంత కాదనుకున్నా కానీ, ఎంత స్పీడ్గా చేసినా కానీ. ఓకేనా, సో 5 మినిట్స్లో చేసేయచ్చు. ఎంత గలీజున్నా కానీ, ఎంత మురికి ఉన్నా కానీ అంటారు కదా, అది మొత్తం యూస్ కోసం కానీ రియాలిటీకి మాత్రం అలా ఉంటుంది. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఓకేనా, ముందు ఒక తడి గుడ్డతో 2-3 సార్లు ఇలా డిప్ చేసుకుంటూ క్లాత్ని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకటి ఇలా ఏమంటారు, డ్రై క్లాత్ తీసుకొని దీంతో క్లీన్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకొని ఇక డైలీ మనం వండడం అయిపోయిన వెంటనే, కుకింగ్ అయిపోయిన వెంటనే క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. నీట్గా ఉంటుంది. గ్లాస్ స్టవ్ కన్నా స్టీల్ స్టవ్ చాలా బెటర్ అండి. ఎందుకంటే ఇది ఇంత క్లీన్ చేసాం కదా, టచ్ చేయగానే అయిపోయాయి, మరకలు పడిపోతాయి, వేస్ట్ అనమాట. ఇక్కడ టచ్ చేయకుండా యూస్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఓకే అండి. సో గ్యాస్ స్టవ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక కింద గ్యాస్ స్టవ్ కింద ఇలా నేను జస్ట్ తడి క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ ఎక్కువ జిడ్డుగా ఉంటే కనుక, మీరు ముందు చూపించాను కదా రూబీ పౌడర్తో, స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోండి. అలా చేసుకోండి. ఓకేనా, నాకైతే ఇక్కడ ఎక్కువ జిడ్డుగా ఏం లేదు, ఆయిల్గా ఏం లేదు. సో ఇలా క్లీన్ చేసేస్తానమాట నా కిచెన్ని. సో ఇంకోటి ఏంటంటే, మనం ఆయిల్ క్యాన్స్ పెట్టుకునేటప్పుడు అండి ఇలా ఒక ప్లేట్ పెట్టేయాలి. ప్లేట్ పెట్టేసి దాని మీద ఇలా ఆయిల్ది పెట్టేసామనుకోండి, ఆయిల్ మొత్తం ఈ ప్లేట్లోనే ఉండిపోతుంది. శుభ్రంగా వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ జిడ్డు అనేది ఉండదు. ఓకేనా. ఓకే అండి. సో కిచెన్ అయితే క్లీన్గా అయిపోయింది. సో చూస్తున్నారు కదా పైన క్లిప్లో, ఇది వచ్చేసి బిఫోర్ వీడియో అండ్ ఆఫ్టర్ వీడియో. సో ఈజీగా కిచెన్ని ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.